వెల్కమ్ టు నిహారిక కిచెన్. ఈరోజు వచ్చేసి పాస్తా రెసిపీ చూపిస్తున్నాను. బయట వర్షంగా ఉంది కదా, టేస్టీగా, నోటికి టేస్టీగా, వేడివేడిగా బాగుంటుందండి. దీనికి 1/2 లీటర్ నీరు మరిగించుకోవాలండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ పాస్తా మార్కెట్లో రాగి పాస్తా, ఓట్స్ పాస్తా అన్ని రకాలు దొరుకుతాయండి. మీ ఇష్టము ఏదైనా. ఫైవ్ టు 10 minutes ఇది బాగా కుక్ కావాలండి. పాస్తా ఉడికినప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఒకదానికొకటి అంటుకోకుండా బాగుంటాయండి. ఇప్పుడు ఉడికాయా చూద్దామండి. ఇలా ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టెయినర్లోకి వడగట్టేసేయాలి. వడగట్టిన తర్వాత దీంట్లో కొన్ని చల్లీళ్ళు కలిపేయాలండి, ఎందుకంటే అవి మెత్తగా అయిపోతాయండి. ఇప్పుడు ఒక బనాలి పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి క్యారెట్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, దూరం బట్టి చిరుకుగా బీన్స్, లైట్గా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ముక్కలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేయాలండి. దీంట్లోకి టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. ఇప్పుడు రైనీ సీజన్ కదండి, నోరు టేస్టీగా ఉండడానికి వేడివేడిగా పాస్తా చాలా బాగుంటుందండి. 5 minutes ముక్కలు బాగా వేయించి కొద్దిగా చిల్లీ సాస్, టేస్ట్కి ఇది కొద్దిగా టమాటా కెచప్ వేసి పాస్తా వేయాలండి.
పాస్తా వేసి ఇటు అటు అలా కలిపి పాస్తా మసాలా కొద్దిగా పాస్తా మసాలా వేసి చివరిగా ఇప్పుడు కొత్తిమీర వేసి 2-5 మినిట్స్ సిమ్లో పెట్టి అవసరం లేదు 5 మినిట్స్ సిమ్లో ఉంచి మూత పెట్టుకోవాలండి. వేడి పాస్తా రెడీ అండి. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయడమేనండి.